ఆలయంలోని చిన్న సొరంగం లాంటి మార్గం గుండా వెళ్తే పునర్జన్మ ఉండదని చెప్తే మీరు నమ్ముతారా? 1400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఆలయ రహస్యమేంటి? అద్భుత శిల్పాల వెనుక ఉన్న రహస్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం చూస్తున్నది కాంచీపురంలోని కైలాసనాథ ఆలయం. ఈ ఆలయాన్ని దర్శించిన వారికి పునర్జన్మ ఉండదు. అలాంటి పవిత్రమైన ఆలయంలో ఉన్న శిల్పాల్లో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు దాగి ఉంది. గ్రానైట్ ఏమాత్రం యూజ్ చేయకుండా శాండ్ అండ్ స్టోన్స్తోనే 1400 ఏళ్ల ముందు ఆధునిక టెక్నాలజీతో నిర్మించిన ఈ ఆలయం కాంచీపురంలో ఉన్న ప్రత్యేకమైన ఆలయం. గరుడ పురాణం ప్రకారం సప్త మోక్షపురులు అయోధ్య, మధుర, హరిద్వార్, వారణాసి, కాంచీపురం, ఉజ్జయిని, ద్వారకా అనే ఈ 7 నగరాలు. ఆలయాలకు వెళ్తే కాదు, ఈ ప్రదేశాలకు వెళ్తేనే మోక్షం అని పురాణాలు చెప్తున్నాయి. మోక్షాన్నిచ్చే కాంచీపురంలో మోక్షం ప్రసాదించే కైలాసనాథర్ ఆలయం దర్శించుకోవడం ఒక వరం. కంచి లేదా కాంచీపురంలో సుమారు 1000కి పైగా దేవాలయాలు ఉండేవి. ఎన్నో దాడులు ఎదుర్కొన్న ఈ నగరంలో ప్రస్తుతం 100 దేవాలయాల వరకు ఉండడం ఒక విశేషమే. ఇప్పటికీ కాంచీపురంకి వెళ్లిన వారికి శతాబ్దాల వెనక్కి వెళ్లామనిపిస్తుంది. అలాంటి ఆలయ సంపద కలిగిన ఈ మోక్షపురి అయిన కంచిలోనే కైలాసనాథర్ ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం కామాక్షి అమ్మన్ టెంపుల్ నుండి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. పల్లవులు ఈ కాంచీపురం రాజధానిగా చేసుకుని పాలించారు. ఆ సమయంలో వారు చాలా ఆలయాలు నిర్మించారు. కైలాసనాథ ఆలయంలో ప్రధాన గర్భగుడిలో 8 అడుగులతో 16 ముఖాలతో శివలింగం ఉండటం విశేషం. శివాలయం అయినప్పటికీ ఇక్కడ ఆలయ స్తంభాలు ఇంకా ఉపాలయాలలో విష్ణు సంబంధమైన పురాణ కథలు శిల్పాలుగా చెక్కడం ఇంకో ముఖ్యమైన విశేషం. అన్ని వేల సంవత్సరాల ముందే శివునికి విష్ణువుకి ఉన్న అభేదాన్ని చూపించిన అద్భుత శిల్పకళతో నిండిన ఆలయం. ప్రధాన గర్భగుడికి ముందు ఉన్న ప్రాకారంలో 58 చిన్న చిన్న ఉపాలయాలు ఉన్నాయి. ఈ ఉపాలయాల్లో దక్షిణామూర్తి, త్రిపురాంతక, గంగాధర, కాలసంహారమూర్తి, వీణ ధరించిన శివుడు, సోమస్కందమూర్తి, దుర్గాదేవి, విష్ణువు యొక్క దశావతారాలు, వేదాలకు సంబంధించిన శిల్పాలు, ప్రమదగణాలు, ఇంకా ఎన్నో రహస్యాలు ఈ శిల్పాల ద్వారా మనకు తెలియజేశారు. ప్రధాన గర్భగుడిలో శివుని చుట్టూ ఒక ఇరుకైన సన్నటి మార్గం ఉంటుంది. మార్గం చాలా ఇరుకుగా చీకటిగా ఉంటుంది కాబట్టి లావుగా ఉన్నవారు ప్రయత్నించడం కొంచెం కష్టతరమే. ఈ మార్గంలో వెళ్లి ప్రదక్షిణ చేసి శివయ్యను దర్శించిన వారికి పునర్జన్మ ఉండదని చెప్తారు. అంటే జనన చక్రం నుండి విముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలోని ఉపాలయాలు మహాబలిపురంలోని ఆలయాల్లా కనిపిస్తాయి. ఔటర్ లేఅవుట్ మాత్రం ఎల్లోరా కేవ్స్లోని కైలాస టెంపుల్లా అనిపిస్తుంది. ఆలయంలో ఒకే రకమైన శిల్పాలు 1 కంటే ఎక్కువ సార్లు చూడొచ్చు. ఈ ఆలయంలోని గోడపై ఉన్న శిల్పాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే చాలాసేపు పరిశీలించాల్సి ఉంటుంది. అంతటి అద్భుతమైన నైపుణ్యంతో ప్రతి చిన్న వివరాన్ని రాతితో చెక్కడం మన పూర్వీకుల కళా వైభవం నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. కానీ ఇంత గొప్ప ఆలయం నేడు కొంత శిథిలావస్థలో ఉండటం బాధాకరం. ఎన్నో శిల్పాలు ఇప్పటికే కాలగర్భంలో కలిసిపోతూ గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నాయి. ఇంకా అవి పూర్తిగా దెబ్బతినక ముందే ఈ ఆలయాన్ని దర్శించి మన పూర్వీకులు సృష్టించిన ఆ అద్భుత శిల్పకళను ఆస్వాదిద్దాం.
ఆలయాలను కాపాడుకోవడం మన అందరి బాధ్యత. గోడలపై పేర్లు, పిచ్చి గీతలు రాయడం వల్ల మన చరిత్రకే నష్టం జరుగుతుంది. ఒక్కసారి ఆలోచిద్దాం. ఎలాంటి ఆధునిక యంత్రాలు లేకుండా ఎన్నో సంవత్సరాల శ్రమతో మన పూర్వీకులు నిర్మించిన ఈ కళాఖండాలను సంరక్షించుకోవడం మన కనీస బాధ్యత కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హర హర మహాదేవ శంభో శంకర.